శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో శుక్రుడు జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 ధనుస్సు రాశిలో నుంచి మకర రాశిలోకి మారుతున్నాడు. అంటే శుక్రుడి మకర సంక్రమణం జరుగుతోంది. శుక్రుడి సంచారంలో మార్పు జరిగి ధనుస్సు నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలా జనవరి 13వ తేదీ తెల్లవారుజామున 3:40 మకరంలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే జనవరి 13వ తేదీ తెల్లవారుజాము నుంచి ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి 1:15 వరకు మకర రాశిలో ఉండేటటువంటి శుక్రుడి సంచారం ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో, శుక్రుడు ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడో, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించి ఎటువంటి ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి శుక్రుడి సంచారంలో మార్పును మనం పరిశీలిస్తే సింహరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం. శుక్రుడి సంచారంలో మార్పు జరిగిన మకర రాశి 6వ రాశి అవుతుంది. కాబట్టి శుక్రుడు సింహరాశి వాళ్ళకి 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ ఏం చెప్తున్నాయి అంటే 6వ స్థానంలో శుక్రుడి సంచారం వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తుందని జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ 6వ స్థానాన్ని షష్ఠ స్థానం అంటారు. ఈ షష్ఠ స్థానం 6వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల సింహరాశి వాళ్ళకి ఎటువంటి వ్యతిరేక ఫలితాలు కలుగుతాయంటే ప్రధానంగా దాయాదులతో కలహాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే సింహరాశి వాళ్ళు అకారణంగా సోదరులతో గొడవ పడుతూ ఉంటారు. చిన్న విషయానికే సోదరులతో గొడవను పెద్దది చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సోదరులతో మాట్లాడేటప్పుడు సింహరాశి వాళ్ళు బాగా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే సింహరాశి వాళ్ళకి ఈ షష్ఠ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల ఏం జరుగుతుందంటే మీ తప్పు లేకపోయినా కూడా కావాలని మీ సోదరులే కలహాన్ని పెంచే అవకాశం ఉంది. మీది ఏ తప్పు లేకపోయినా మీరు ఒక చిన్న మాట అంటే దానికి గోరంతలు కొండంతలు చేసి పెద్ద రాద్ధాంతం చేసి తప్పు మీ మీద వేసి ఆ చిన్న కలహాన్ని పెద్ద గొడవగా మార్చటానికి మీ సోదరులు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అంతేకాకుండా చివరగా తప్పు మీ మీద వేస్తారు, నింద మీ మీద వేస్తారు. అటువంటివి జరగకుండా ఉండాలంటే చిన్న మాట కూడా తేడాగా సోదరులతో మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. మౌనంగా ఉంటాం, చిరునవ్వుతో ఉంటాం, మీ పని మీరు చేసుకుని వెళ్ళిపోవటం అనేది సింహరాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. సోదరులతో మాత్రం ఈ శుక్రుడి షష్ఠ సంచారం ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అలాగే స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలు ఒక్కొక్కసారి మీ సోదరులకు రావటం వల్ల మీ సోదరులందరూ కూడా ఒకటైపోతారు, మిమ్మల్ని ఏకాకిని చేస్తూ ఉంటారు. అంటే 4-5 సోదరులు ఉంటే సింహరాశి వాళ్ళు ఒక్కళ్ళు ఒకవైపు ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఒకవైపు ఉంటారు. వాళ్ళందరూ ఒకే మాట మీద నిలబడుతూ మిమ్మల్ని ఏకాకి, మిమ్మల్ని ఒంటరి చేసే అవకాశం ఉంది. ఇటువంటి కఠిన పరిస్థితులు తలెత్తినప్పుడు కూడా మనోధైర్యంతో దృఢ సంకల్పంతో ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. అలాగే జీవిత భాగస్వామికి అనుకోని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. శుక్రుడి 6వ స్థానంలో సంచారం వల్ల అనుకోకుండా జీవిత భాగస్వామికి చిన్న అనారోగ్య సమస్య ప్రారంభం అవ్వటం, అది క్రమక్రమంగా పెద్దదవటం, దానివల్ల చికాకుకు లోనవటం, ఇలాంటివి సింహరాశి వాళ్ళకి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే దాంపత్య జీవితం కూడా సరిగ్గా ఉండదు. దంపతుల మధ్య కూడా సింహరాశి వాళ్ళకి ఏవో చిన్న చిన్న విషయాలకే పెద్ద పెద్ద గొడవలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సోదరులతో ఎంత జాగ్రత్తగా ఉంటారో జీవిత భాగస్వామితో కూడా సింహరాశి వాళ్ళు శుక్రుడి 6వ సంచారం నడుస్తున్నప్పుడు అంతే జాగ్రత్తగా ఉండాలి. అలాగే జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఖర్చులు కూడా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టే సూచనలు కూడా సింహరాశి వాళ్ళకి శుక్రుడి 6వ సంచారం వల్ల కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువ చేస్తూ ఉంటారు. ఒక చోటికి వెళ్ళామంటే ప్రయోజనం ఉండాలి, కానీ ప్రయోజనం లేని ప్రయాణాలు ఎక్కువగా చేసే సూచనలు కూడా
సింహరాశి వాళ్ళకు 6వ స్థానంలో శుక్రుడి సంచారం వల్ల కనిపిస్తున్నాయి. కాబట్టి శుక్రుడు 6వ స్థానంలో ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవాలంటే సింహరాశి వాళ్ళు శుక్రగ్రహానికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. అవి చేసుకుంటే శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. గోచార పరంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకోవటానికి, శుక్రుడు ఇచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి ద్వాదశ రాశుల వాళ్ళు శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ పోగొట్టుకొని సంపూర్ణంగా అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నంత కాలం ప్రతిరోజు కూడా స్నానం చేసే నీటిలో కొద్దిగా కుంకుమ పువ్వు పొడి కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఎందుకంటే కుంకుమ పువ్వు అంటే నవగ్రహాల్లో శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రం. అందుకే కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేస్తే శుక్రుడి బలం విశేషంగా పెరుగుతుంది. లేదా స్నానం చేసిన తర్వాత కుంకుమ పువ్వు పొడి కొద్దిగా నీళ్లతో తడిపి దాన్ని బొట్టులాగా ధరించినా కూడా శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే శుక్ర బలం పెంపొందింపజేసుకోవటానికి కొద్దిగా పన్నీరు నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేసినా శుక్రుడి బలం విశేషంగా కలుగుతుంది. సెంటు నీళ్లలో వేసుకొని స్నానం చేస్తే శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ప్రీతిపాత్రం. అందుకే ప్రతిరోజు కూడా శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు కావటానికి తెల్లటి పుష్పాలు 1 లేదా 2 నీళ్లలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. సాధ్యమైనంత వరకు తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండాలి. తెలుపు రంగు వస్త్రాలు ధరిస్తే శుక్రుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడికి ఆవు నెయ్యి అంటే ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసినట్లయితే శుక్రుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అలాగే నవగ్రహాల్లో శుక్రుడికి ప్రీతిపాత్రమైన ధాన్యం అలసందలు అంటే బొబ్బర్లు. కాబట్టి ఏ రోజైనా సరే పంచాంగం చూసుకొని శుక్రహోర ఎప్పుడుందో చూసుకోండి. శుక్రహోర ఉన్న సమయంలో వీలైనప్పుడల్లా అలసందలు నానబెట్టి గోమాతకు తినిపించండి. నానబెట్టిన అలసందలు, నానబెట్టిన బొబ్బర్లు శుక్రహోర ఉన్న సమయంలో గోమాతకు తినిపిస్తే మంచిది. శుక్రుడు ఈ మకర రాశిలో ఉన్నంత కాలం కూడా ఏ రాశి వాళ్ళైనా సరే వ్యతిరేక ఫలితాలు పోవటానికి, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి శుక్రహోర ఉన్న సమయంలో నానబెట్టిన అలసందలు ఆవుకు తినిపించాలి. అయితే శుక్రవారం అయితే శుక్రహోర ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. మిగిలిన రోజుల్లో అయితే ప్రత్యేకమైన సమయాల్లో ఉంటుంది. పంచాంగం చూసుకొని ఏ సమయంలో శుక్రహోర ఉంటే ఆ సమయంలో నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టండి. ఈ సమయంలో ఎప్పుడైనా సరే శుక్రహోరలో అలసందలు దానం ఇచ్చినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. 1.25 కేజీ అలసందలు తెలుపు వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే శుక్రుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది ఆవు పెరుగు. కాబట్టి ఆవు పెరుగు కూడా ఒకసారి దానం ఇస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు వీలైతే ఒక అరటి ఆకు తీసుకొని ఆ అరటి ఆకులో 1 కేజీ బియ్యము, 1 సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్టు వీటిని ఉంచి, ఇంకా వీలైతే తెల్లటి వస్త్రాలు ఉంచి ఎవరైనా బ్రాహ్మణుడికి మీ చేత్తో శుక్రహోరలో దానం ఇవ్వండి. ఏ రోజైనా శుక్రహోర ఉన్నప్పుడు దానం ఇవ్వండి. శుక్రవారం అయితే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉన్న శుక్రహోరలో దానం ఇవ్వండి. ఈ శక్తివంతమైన దానం శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు సంపూర్ణంగా తొలగింపజేస్తుంది, పూర్తిగా అనుకూల ఫలితాలు అందింపజేస్తుంది. అలాగే శుక్రుడి అనుగ్రహం కలగాలంటే శుక్రుడు మకర రాశిలో ఉన్నటువంటి ఈ సమయంలో వచ్చే ఏ శుక్రవారమైనా ఉపవాసం ఉండండి. అలా ఉపవాసం ఉండి ఆ రోజు రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం మాత్రమే ఆహారంగా స్వీకరించండి. ఇది శుక్రగ్రహానికి ప్రీతిపాత్రమైన ఉపవాసం అవుతుంది. శుక్రుడి మకర రాశిలో ఉన్న ఈ సమయంలో అంటే ప్రధానంగా జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 6వ తేదీ మధ్యలో వచ్చే శుక్రవారాలు ఉపవాసం ఉండండి. రాత్రికి పాలతో చేసినటువంటి పరవాన్నం ఆహారంగా స్వీకరించండి. దానివల్ల సంపూర్ణంగా శుక్రుడి అనుగ్రహం కలిగి వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు. ప్రతిరోజు కూడా రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. శుక్రుడు సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇస్తాడు, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడేస్తాడు. రాజరాజేశ్వరి అష్టకం మొత్తం చదువుకోలేని వాళ్ళు
ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. లేదా శ్రీమాత్రే నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకున్న శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. వీలైనప్పుడల్లా లలితా సహస్రనామ స్తోత్రాన్ని వింటూ ఉండండి. ఎందుకంటే శుక్రుడికి అధిష్టాన దైవం లలిత అమ్మవారు, రాజరాజేశ్వరి అమ్మవారు. అందుకే లలితా సహస్రనామ పారాయణ విన్నా, రాజరాజేశ్వరి అష్టకాన్ని చదివినా విన్నా శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు పొందవచ్చు. స్తోత్రాలు చదవలేని వాళ్ళు, వినడానికి సమయం లేని వాళ్ళు ఓం శ్రీ రాజమాతంగ్యై నమః, శ్రీమాత్రే నమః వీలైనన్ని సార్లు చదువుకోండి. వీలైనప్పుడు అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆవు నెయ్యి దీపాన్ని వెలిగించండి. దానివల్ల కూడా సంపూర్ణంగా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ఇలా శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు పాటించి ఏ రాశి వాళ్ళైనా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకోండి. శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ మార్పు ఏ రాశి వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అనుకూల ఫలితాలను రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు అధిగమించడానికి ఎటువంటి పరిహారాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజు భక్తి ఛానల్ చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.